మరి మన దగ్గరికి రోహింగ్యాల పేరుతో రకరకాల పేర్లతో ముస్లిం శరణార్థులు వస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం ఎంత చక్కగా పెంచి పోషిస్తున్నాం గురుగారు. నిన్నే చదివాను నేను పేపర్లో, ఆ, హైదరాబాద్లో దాదాపు 20 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. షాక్. ఏంది నాకే అర్థం కాలే. 20 లక్షలు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, ఇస్లామిక్ దేశాలు 157 ఉన్నాయి కదా, అటుపోవచ్చుగా. 157 ఇస్లామిక్ దేశాలు ఈ రోహింగ్యాలు ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఈ రోహింగ్యాలకు వాళ్ళు ఆశ్రయం కల్పించవచ్చు కదా, హ్యాపీ ఇవ్వగలరు. ఎందుకు కల్పించరు? 157 దేశాలు తలా ఇంతమంది, కొంతమందిని తీసేసుకుంటే సరిపోతుంది కదా. బ్రహ్మాండంగా తీసుకోరు, ఆశ్రయం కల్పించరు. సిరియా శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. ఆఫ్ఘన్ శరణార్థులకు ఇస్లాం దేశాలు ఆశ్రయం కల్పించవు. కానీ భారతదేశం కల్పించాలని చెప్తారు వీళ్ళు. భారతదేశంలో రోహింగ్యాలకు భారతదేశంలో పౌరసత్వం కల్పించి ఇక్కడ వాళ్ళకు పెద్దపీట వేసి ఇక్కడ వాళ్ళకు 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళను సర్వ సుఖాలు వాళ్ళకి అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు.